భగత్ సేవకులందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనము ఈరోజు చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నాము. ఈరోజు మన అందరము ఎంతో అదృష్టవంతులము ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం. మనం గురుద్వారా ప్రెసిడెంట్ గారిని అలాగే వీరభగత్ సేవా సమితి హైదరాబాద్ వారందరినీ విగ్రహం దగ్గరికి ఆహ్వానిస్తున్నాము. అందరూ ఈ యొక్క చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నాము. కనీవిని రీతిలో మనందరము భగత్ సింగ్ గారిని స్మరించుకోవడానికి కలిగిన అవకాశాన్ని మనందరం ఈరోజు ఈ స్వేచ్ఛావాయుని పీలుస్తున్న ఈ మహానుభావుల యొక్క త్యాగమే, ఆ త్యాగాన్ని అలాగే మనకెన్నో విషయాలుగా హెల్ప్ చేస్తున్న స్థానిక కార్పొరేటర్ ఇంద్రజిత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. जोहर जोहर भगत सिंह हमारे, जोहर भगत सिंह, जोहर जोहर भगत सिंह, जोहर जोहर भगत सिंह. అలాగే కార్పొరేటర్లు రావాల్సిందిగా भगत सिंह को नारा है, భగత్ సింగ్ కు నారా హై. ఈరోజు ముఖ్యంగా మనం ఈ ప్రగతి నగర్లో ఒక చాలా సంతోషంగా భావించాలి. వాస్తవానికి చెప్పాలంటే ఈ ప్రగతి నగర్ లో ఈ భగత్ సింగ్ విగ్రహం అనేది 30 ఏళ్ల కింద పెడితే ఇంకా సంతోషించేవాళ్ళం. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ కాలనీ ఇది. ఆనాడు మన తెలుగు రాష్ట్రాలలోనే మంచి అవార్డు వచ్చిన గ్రామ పంచాయతీగా ఉండేది. ఇలాంటి ప్లేస్ లో మనం ఈ విగ్రహం పెట్టుకోవడం అంటే చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా నేను మీకు పరిచయం లేదనుకుంటా, నేను అఖిల భారత భగత్ సింగ్ అభిమాన సంఘం అధ్యక్షుడిని. పెద్దలకు వీళ్ళకు కూడా గతంలో బాలనగర్ లో విగ్రహం పెట్టినప్పుడు నేనే దాన్ని దగ్గరుండి కొట్లాడి మన బాలనగర్ విగ్రహం పెట్టించాను. ఆ రోజు పెద్దలు కూడా వచ్చారు. ఆ రోజు నేను ఎక్కడ ఉన్నా సరే భగత్ సింగ్ విగ్రహం పెట్టాలని, నా పేరు గూడెపు నాగరాజు, అయితే నేను భగత్ సింగ్ విగ్రహాలు పెట్టాలని ఒక పోరాటం కూడా చేస్తున్నాను. ప్రతి ఒక్క దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆయన అంత చిన్న వయసులోనే 23 ఏళ్ల వయసులోనే తాను దేశ స్వతంత్రం కొరకు ఎంతో పోరాడి ప్రాణాలు అర్పించిన వీరుడు ఇతను. ఈ రోజు మనం అందరం కూడా ఒక చిన్న బాధకరం ఏంటంటే ఈ రోజు ఇలాంటి విప్లవ వీరుడు భగత్ సింగ్ గారిని చాలా మంది మర్చిపోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు మనం అందరం ఒక ఉద్యమంగా పోరాడాలి. ఎందుకంటే భగత్ సింగ్ విగ్రహాలను గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. ఈయన వర్ధంతులు జయంతులు గవర్నమెంట్ నిర్వహించాలని నేను కోట్లాడుతున్నాను. మీ అందరూ నాకు సహకారం కావాలి. ఎందుకంటే మనం భగత్ సింగ్ అనగానే ఆ పేరు తెలుగులో కూడా రక్తం ఉడికిపోతుంది. ఏంటి పేరు ఇంత పవర్ ఉందా అనేది. భగత్ సింగ్ గారు అంటేనే మనకు ఆ యొక్క స్ఫూర్తి మనకు ఉండాలి. ఎందుకంటే మనం ఎన్నో చదువులు చదువుకుంటున్నాం, ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాం, ఎక్కడెక్కడ బయలుదేరుతున్నాం. కానీ దేశ ప్రేమ లేనిది మనం ఎంత చదువుకున్నా, ఏ దేశం పోయినా, ఎంత సంపాదించినా దండగే. ఎందుకంటే ఆ రోజు భగత్ సింగ్ గారు నాకెందుకులే ఈ దేశం మీద ప్రేమ అని నాకెందుకులే అనుకుంటే మనం ఈ రోజు బ్రిటిష్ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళం. ఇంకా కూడా ఇలాంటి వీరుల విగ్రహాలు నెలకొల్పితే, ఇలాంటి విగ్రహాల చేసుకుంటే మనకు తెలుస్తుంది. విగ్రహాలు పెట్టాలనే కాదు, మనం విగ్రహం ఎందుకు పెట్టుకుంటామంటే ఆ యొక్క విగ్రహం చూసినప్పుడల్లా వీళ్ళ త్యాగాలు
మనకు గుర్తుకు రావాలి. అందుకే మనం విగ్రహాలు పెట్టుకుంటాం. విగ్రహాలు అనేది నెలకొల్పాలి. మనం నా యొక్క పోరాటం ఏంటంటే ప్రతి ఒక్క ఏరియాలలో భగత్ సింగ్ విగ్రహం నెలకొల్పుకోవాలి. ఆ పోరాటానికి మీ అందరూ కూడా సహకారం అందించాలి. ఇంకో డిమాండ్ ఏంటంటే ప్రభుత్వమే భగత్ సింగ్ జయంతి వర్ధం నిర్వహించాలని నేను ఒక పోరాటం కూడా చేస్తున్నాను. దాని కూడా అందరూ సహకరించాలి. అదేవిధంగా ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చాడు పెద్దలు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగత్ సింగ్ కు నారా హే, భగత్ సింగ్ కు నారా హే, జోహార్ భగత్ సింగ్. ఇక్కడ మనం ఒక భగత్ సింగ్ జయంతి మనం జరుపుకుంటున్నాం. ఇంకోటి ఈదతో పాటు ఆ రోజు విక్రమాబాద్ రాజ్గురు సుఖ్దేవ్ ఒకటి ఒక్కసారి మన భగత్ సింగ్ గారు కూడా వాళ్ళు కూడా జోహార్ చేస్తాం. ఇంక్విలాబ్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్, జోహార్ భగత్ సింగ్, జోహార్ జోహార్. అధ్యక్షులు గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకోండి. मैं भागेंद्र सिंह, प्रेसिडेंट प्रबंध कमेटी गुरुद्वारा साहब अमीरपेट, आज आपको सभी को शहीद भगत सिंह जी उनके जन्मदिन की खुशी में आप सभी को शुभकामनाएं देता हूं. उनका भी जब उन्होंने अपनी शहादत दी, उनकी आखिरी ख्वाहिश थी कि मेरा देश आज़ाद हो. 23 साल की उम्र कोई ज़्यादा उम्र नहीं होती. उस उम्र में हर कोई एंजॉय करना चाहता है, अपनी लाइफ सेटल करना चाहता है. लेकिन कुछ भारत के सपूत थे जिन्हें गुलामी पसंद नहीं थी. 23 साल की उम्र कोई ज़्यादा उम्र नहीं है ये, लेकिन जिन्होंने भारत माँ के आज़ाद कराने के बारे में उन्होंने जो संकल्प लिया, उनके साथ सुखदेव, राजगुरु, चंद्रशेखर आजाद, जिनकी सुपरविजन में जो उनके लीडर थे, उनके सुपरविजन में उन्होंने जब असेंबली में बॉम्ब फेंका. वैसे तो आज़ादी के लिए सभी अपने अपने ढंग से देश की आज़ादी के लिए लड़ रहे थे. कोई भूख हड़ताल कर रहा था, कोई लाठियां खा रहा था, कोई गोलियां खा रहा था, कोई नमक सत्याग्रह कर रहे थे. लेकिन भगत सिंह ने यह सोचा है कि देश को जगाने के लिए कोई ऐसा धमाका किया जाए कि सारे देश में जागृति आ जाए. उन्होंने जब असेंबली में बॉम्ब फेंका तो वो मकसद बॉम्ब फेंकने का किसी को हताश करना है, किसी को दुख देना है, किसी को तकलीफ देना है, किसी को इंजर्ड करने का नहीं था. वो मकसद था देश को जगाने का. और देश जागा, और ऐसा जागा देश कि अंग्रेज डर गए. और उनके डर किस ढंग से महसूस हुआ यह भी आप अंदाजा लगाइए. शहीद भगत सिंह जी को एक दिन पहले फांसी दी गई. जो देश जागा था वो बर्दाश्त नहीं कर सक रहे थे. और फांसी कभी भी शाम में सनसेट के बाद में फांसी नहीं दी जाती, लेकिन भगत सिंह जी को सनसेट के बाद में फांसी दी गई. एक दिन पहले दी गई और सनसेट के बाद में फांसी दी गई. भगत सिंह, हम जब भगत सिंह जी को याद करते हैं तो उनके दोनों ही साथी सुखदेव और राजगुरु को भी बराबर याद करना चाहिए. आज यही देशभक्त माता के, भारत माता के सपूत थे जिसकी बदौलत आज हम आज़ाद हिंदुस्तान में आज़ादी से सांस ले रहे हैं लोग. आज अगर हमारे तरह अपनी जवानी के बारे में अपने तरस खाकर अपने घरों में होते तो शायद आज भी हम और अंग्रेजों के ही गुलाम होते. कितने अंग्रेज थे जो सिर्फ केवल हजारों में आकर करोड़ों पे हुकूमत की. उन्होंने यही लोग थे जो इन्होंने हमें जगाकर, इन्होंने अपने देश को आज़ाद होते हुए नहीं देखा, लेकिन उनका सपना जो था वो पूरा हुआ. और उनकी आखिरी ख्वाहिश ये थी कि जब भी हम देश का आज़ादी का दिवस मनाए, चाहे 15 अगस्त हो या 26 जनवरी हो, हम उन्हें नहीं भूलना चाहिए. आज मैं आप सभी को बधाइयाँ देता हूँ. आज का जनरेशन भी अपने देश के शहीदों को भूलता जा रहा है, लेकिन ये जो लोग जिन्होंने आज शहीद भगत सिंह जी के जन्मदिन के खुशी में उनका स्टैच्यू लगाकर उन्हें श्रद्धांजलि भेंट की, और हम सबका भी फर्ज है कि अगर वो न होते तो आज हम न होते. उनके संदेश को, उनके उस इतिहास को, उनके उस बलिदान को हमारा फर्ज है कि हम कभी न भूलें और आने वाले जनरेशन को ट्रांसफर किया जाए. और एक माध्यम है जैसे स्टैच्यू लगाना,
एक माध्यम है, जब भी हम यहाँ से गुजरेंगे तो जब भगत सिंह को देखेंगे तो हमें उनकी आज़ादी याद आ जाएगी। आज दिल करेंगे कि हम तो धन्यवाद करें कि इनकी बदौलत ही आज हम यहाँ घूम फिर रहे हैं, वरना आज हो सकता है कि हम दोबारा देश किसी तरह गुलाम रहता था अब तक। लेकिन ऐसे शहीदों को हम श्रद्धांजलि भेंट करने के लिए ऐसे स्टैचूज का हर इलाके में, चाहे देशभक्त कोई भी हो, सिर्फ भगत सिंह ही नहीं, और भी बहुत से देशभक्त हजारों लोगों ने जान दी, उन सभी के इतिहास अगर हम जानना चाहते हैं तो हर जगह पर उनके स्टैचूज होना चाहिए, उनका इतिहास पढ़ना चाहिए, ताकि उनके जैसा जज्बा, हम उन जैसा तो नहीं बन सकते लेकिन कम से कम उनके जैसा इंस्पिरेशन तो हम ले सकते हैं, कम से कम उनको श्रद्धा, उनका धन्यवाद तो कर सकते हैं हम। इस करके आप सभी को भगत सिंह जी के जन्मदिन पर आप सभी को शुभकामनाएं देता हूं। कल जो रात जो इंसिडेंट हुआ उसके बारे में मैं थोड़ा सा इतना ही कहना चाहता हूं कि जिन लोगों ने ये जो भी किया, शायद अगर उनको भगत सिंह का इतिहास पता होता तो शायद आज ये भगत सिंह को ये गिफ्ट न देते। उन सभी को चाहिए कि अपनी गलती का उन्हें एहसास हो। ये नेशनल लीडर थे जिन्होंने अपनी जवानी की, अपने परिवार की, किसी की परवाह नहीं की, सिर्फ उनका एक ही सपना था कि देश आज़ाद हो, और उन्होंने उस आज़ादी को भी नहीं देखा। हम सबका फर्ज है कि उन्हें श्रद्धा से उनका सत्कार करें हमेशा, और आने वाले जनरेशन को उनके इतिहास को ट्रांसफर करते जाएं। आप सभी का, यहाँ के जितने भी ऑर्गेनाइजर्स है, जो एंथुसियाज्म, जो जोश, जो जज्बा मैंने उनमें देखा, हमको मजबूर कर दिया उन्होंने कि हम यहाँ पर किसी भी हालत में पहुँचना है। हम एक आधा घंटा लेटा, इसलिए आप सभी से माफी चाहते हैं। आप सभी का बहुत बहुत धन्यवाद। इनकलाब, 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 शहीद भगत सिंह, शहीद भगत सिंह, शहीद भगत सिंह। भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद सर। మనం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాము। ఈ ప్రోగ్రాం అయిన తర్వాత అక్కడ టెంట్ దగ్గర మనం మళ్ళీ మాట్లాడుకుందాము। ఒక నర్సింగ్ గారు రావాల్సిందిగా। ఇందర్ సింగ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము। ఒక మనకి మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం। यहाँ पर उपस्थित मेरे भाई बहन, और ये ऐसा अवसर है जिसपे हर कोई एक भावुक परिस्थिति में आता है। मात्र 23 साल की उम्र में माँ भारती को आजाद कराने के लिए, माँ भारत उस समय जो अंग्रेजों की गुलामी में जकड़ा हुआ था, अंग्रेजों की गुलामी की जंजीरों में जकड़ा हुआ था, उसमें एक आजाद भारत का सपना देखने के लिए सरदार भगत सिंह जी ने अपने प्राणों की आहुति दी। उनका ये नारा था, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है कितना जोर बारहवें कातिल में। आज जब यहाँ पर मैं पहुंचा और इस तरीके से मेरे जो नौजवान भाई जिस तरीके से, जिस एकजुट होकर, जिस उत्साह से उन्होंने इस कार्यक्रम का आयोजन किया, लगता है कि हम ये विश्वास कर सकते हैं कि आज से इतने वर्षों पूर्व जब भगत सिंह जी ने अपनी शहादत दी और फांसी के फंदों को अपने होठों से चूमा और मुस्कुराते हुए उसे अपने गले लगाया। यहाँ पर मैं एक बात आपकी जानकारी के लिए बता दूं कि भगत सिंह जी का जन्म एक क्रांतिकारी परिवार में हुआ था। जिस समय उनका जन्म हुआ था, उनके पिताजी, उनके दो चाचा उस समय अंग्रेजों से लड़ते हुए वो जेल काट रहे थे। मात्र जलियांवाला बाग में जिस तरीके से जनरल डायर ने जिनका नाम लेते हुए मुझे शर्म आती है, लेकिन हमारा एक और वीर सिपाही सरदार उधम सिंह जी, जिन्होंने 18 वर्ष के तत्पश्चात लंदन में जाकर जनरल डायर से
जलियांवाला बाग के कांड का बदला लिया, वो भी आज भी वो याद करने के काबिल है। हम लोग सरदार भगत सिंह जी को मात्र एक क्रांतिकारी और एक शहादत के रूप में जानते हैं, लेकिन भाई साहब आप लोग की जानकारी के लिए मैं बता दूं कि वो एक अच्छे चिंतक, एक अच्छे विचारक, एक अच्छे वक्ता और अच्छे लेखक। उन्होंने आजाद भारत के लिए एक सपना देखा था। वो सपना उन्होंने अपनी अपनी कई पुस्तकों में, कई लेखों में उसका जिक्र भी किया है, जहाँ पे मेरा सुंदर सलोना भारत, जहाँ पे सबको समान अधिकार होगा, सबको के घर में रोटी होगी, सबको बराबर का मौलिक हक मिलेगा। लेकिन दूसरी जो इम्पोर्टेंट बात जो मैं आपको बताना चाहूंगा कि उस समय अंग्रेजों के जो यहाँ पे माउंटबेटन तो हमारे समय में जब आजाद हुआ तो उस समय यहाँ पे वायसराय थे। उस समय के वायसराय ने, जिस समय भगवान सरदार भगत सिंह जी को फांसी दी गई थी, वो वायसराय ने अपनी जीवनी में लिखा है कि फांसी के आखिरी पल तक भी मैं ये प्रतीक्षा करता रहा कि हिंदुस्तान के जो नेता हैं, गांधी जी, नेहरू और ये सब मेरे पास आएंगे और इनके लिए माफी की अर्जी डालेंगे। लेकिन दुख इस बात का है कि उनको सजा के एक दिन पहले रात को उनको फांसी चढ़ा दी गई, क्योंकि दूसरे दिन कांग्रेस का अधिवेशन होने वाला था। गांधी और नेहरू नहीं चाहते थे कि वो अधिवेशन में किसी तरीके का हंगामा हो। ऐसी बहुत सारी बातें हैं। सुख इस बात का है, देखकर खुशी ये होती है कि मात्र सरदार भगत सिंह जी, राजगुरु और सुखदेव का नाम सुनकर आज हमारे नौजवानों में जवानी का जोश, जो तरंग है, जो उत्साह, जो उमंग है, आप अंदाजा कीजिए कि वो किस तरीके की शक्ति होगी। उनका नाम सुनकर भी आज